హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీలు అయితే మనం రోజువారీ చేసుకునే వైట్ ఇడ్లీలానే ఫ్లఫీగా మరియు చాలా మృదువుగా వస్తాయండి. ఈ జొన్న ఇడ్లీలను నేను జొన్న రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, అలానే మిల్లెట్ ఫుడ్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ జొన్న ఇడ్లీల కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. ఈ మినపప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం వంచేసి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఈ మినపప్పు మొత్తం నానేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ మినపప్పు మొత్తాన్ని 4 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు జొన్న రవ్వను కూడా నానబెట్టుకుందాం. ఇది జొన్న ఇడ్లీ రవ్వ అండి. మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈ ఇడ్లీ రవ్వ అవైలబిలిటీగా ఉంటుంది. జొన్న ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు ఈ జొన్న ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఈ రవ్వ అంతా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ జొన్న రవ్వను కూడా 4 నుండి 6 గంటల పాటు కంపల్సరీ నానబెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందామండి. నేను ఈ మినపప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. మీ దగ్గర మిక్సర్ కానీ గ్రైండర్ కానీ ఏది అవైలబిలిటీ ఉంటే అందులో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పు మొత్తాన్ని గ్రైండర్లోకి యాడ్ చేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పులోని వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఆ వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది త్వరగా పులుస్తుందండి. ఈ మినపప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మినపప్పు మొత్తం గ్రైండ్ అవ్వడానికి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువ లూజ్గా గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా మనం కొంచెం పిండిని చేతిలోకి పట్టుకుంటే జారిపోకుండా ఉండాలండి. ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలండి. నానబెట్టి ఉంచుకున్న ఈ జొన్న రవ్వను 4-5 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న ఈ జొన్న రవ్వలోని వాటర్ మొత్తాన్ని నీట్గా పిండుకొని ఈ జొన్న రవ్వ మొత్తాన్ని రుబ్బుకొని పక్కన ఉంచుకున్న మినపిండిలోకి యాడ్ చేసుకోండి. ఈ జొన్న రవ్వను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా చేత్తోనే ఈ రవ్వ మొత్తం ఈ పిండిలోకి కలిసేంత వరకు బాగా కలుపుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి 10 నుండి 12 గంటల పాటు ఈ పిండిని బాగా పులవబెట్టుకోండి. నాకు ఈ పిండి పులవడానికి 12 గంటల టైం పట్టిందండి. ఈ పిండి పులవటానికి టైం అనేది బయట ఉండే వెదర్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా పులిసిన ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీరు ఎన్ని ఇడ్లీ ప్లేట్స్కి అయితే పిండిని వేయాలనుకుంటున్నారో అంత పిండిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. నేను 3 ప్లేట్లకు సరిపడా ఇడ్లీ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ మొత్తం ఈ పిండిలో కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఈ ఇడ్లీ పిండిని ఈ ప్లేట్స్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ ప్లేట్స్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను బాగా ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఇడ్లీని ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మనకి
ఈ ఇడ్లీలు చక్కగా ఉడుకుంటాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లను బయటకు తీసుకోండి. ఇంకా ఈ ఇడ్లీలను మనం కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ ఇడ్లీలు ఎంత స్మూత్గా మరియు ఫ్లఫీగా ఉన్నాయో. మరి ఈ డైట్ ఫ్రెండ్లీ అండ్ హై ఫైబర్ జొన్న ఇడ్లీలను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం వేదాస్ హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.